బిగ్ బాస్ 9 దివాళీ ఎపిసోడ్ గ్రాండ్ గా జరిగింది. మనం చూసుకున్నట్లయితే భరణి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. చాలా మంది భరణి ఎలిమినేషన్ ఫేర్ అని అంటున్నారు. ఎందుకంటే గేమ్ పక్కన పెట్టి కేవలం బాండింగ్స్ పెట్టుకోవడానికే బిగ్ బాస్ కి వచ్చినట్లు ఉంది అంటూ చాలా మంది అంటూనే ఉన్నారు. అయితే ఈ సందర్భంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి దమ్ము శ్రీజాని అన్యాయంగా ఎలిమినేషన్ చేశారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమెను మళ్ళీ హౌస్ లోకి తీసుకురావాలని మెజారిటీ ప్రేక్షకులు బిగ్ బాస్ తెలుగు టీం కు మెసేజ్లు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసింది శ్రీజ. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ షో కోసం తన జాబ్ ను రిజైన్ చేసింది దమ్ము శ్రీజ. నెలకు 2 లక్షలకు పైగా జీతం వచ్చే కంపెనీని విడిచిపెట్టి మరీ బిగ్ బాస్ లోకి వచ్చింది. అనుకున్నట్లుగానే అగ్ని పరీక్షలో సత్తా చాటింది. కామనర్స్ కోటాలో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత చాలా మంచిగా గేమ్ ఆడింది. ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఇక అంతా బాగుంటుందన్న తరుణంలో బిగ్ బాస్ హౌస్ నుండి సడన్ గా ఎలిమినేషన్ అయింది శ్రీజ. దీనిపై భిన్న రకాల వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో మెజారిటీ ఆడియన్స్ శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు. ఆమెను మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీంకు మెసేజ్లు పంపుతున్నారు. మరోవైపు శ్రీజ కూడా ఈ ఎలిమినేషన్ నుండి కోలుకోలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కన్నుళ్లు పెట్టుకుంటున్న ఒక వీడియోని షేర్ చేసింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. దివాళీ సెలబ్రేషన్ టైంలో హౌస్లో నేను కూడా ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్ని పరీక్షని ఒక కంటెస్టెంట్గా దాటేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవెల్స్ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఒక పర్మనెంట్ టాటూ కూడా నా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్ను కూడా వదులుకున్నాను. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం 100% ప్రయత్నం చేశాను. అయినా సరే నాకు అదృష్టం కలిసి రాలేదు. ఎలిమినేషన్ రౌండ్లో కూడా ప్రతి టాస్క్లో చివరి వరకు వెళ్ళాను. కానీ విజయం మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్లో కూడా నా మాదిరి ఎవరు ఎలిమినేట్ కాలేదని అందరూ అంటున్నారు. 5 వారాలు హౌస్లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండా బయటకు వచ్చేశాను అని కన్నీళ్లు పెట్టుకుంది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది ఆమెకు సపోర్ట్గా కామెంట్స్ పెడుతున్నారు. అలాగే నువ్వు మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగానే శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషనా? ఒకవేళ శ్రీజ మళ్ళీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.